రూపాయలు చెల్లించి ఈ గ్లాస్ బ్రిడ్జ్ ద్వారా కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి అందాల న్యూస్ వీక్షించుతూ అసలు సందర్శకులు ఏమనుకుంటున్నారు, ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనుభూతి ఎలా కలుగుతుంది అనేది మనతో పాటు మాట్లాడే కొంతమంది సందర్శకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. చూడండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఈ గ్లాస్ బ్రిడ్జ్? వైజాగ్లోనే ఉంటామండి. బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫ్రెండ్స్తో వచ్చాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లల్ని కూడా తీసుకొని వస్తాము. ఇక్కడ నుంచి బీచ్ బాగా కనిపిస్తుందండి. కిందకి చూస్తే ఇంకా బాగుంది. వైజాగ్ సిటీ కూడా బాగా కనిపిస్తుంది. మీరు చెప్పండి, ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు అందుబాటులోకి ఇక్కడ రావడంతో ఎలా ఫీల్ అవుతుంది? ఇదే ఫస్ట్ టైము వైజాగ్ ఈరోజు ఓపెనింగ్ ఉందని చెప్పి ఈరోజు వచ్చాము, కావాలని చూద్దామని. ఎప్పటి నుంచో చూస్తున్నాము, ఈరోజు ఓపెనింగ్ ఉందని సరే ఆ ఎగ్జైట్మెంట్ మనం ఫీల్ అవుదామని చెప్పి వచ్చాము. బాగుంది. కాకపోతే టికెట్ మరి ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది, అంతకని ఏం లేదు. అదే ప్రికాషన్స్ మాత్రం 40 మెంబర్స్కి మాత్రం అంతకన్నా ఎక్కువ పెంచితే మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా మాకు ఇంటర్నల్గా కూడా ఫీలింగ్ భయం వస్తుంది. అందుకని మీరు ప్రతి 15 మినిట్స్కి 20 మినిట్స్కి 40 మంది పంపిస్తే బాగుంటుందని మాకు కూడా. అంటే వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా ఒక 10 మినిట్స్ అన్నా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశమే మా ఉద్దేశం, అంతేగాని. కానీ ఎక్సలెంట్గా మొత్తం కన్స్ట్రక్షన్ కానీ మొత్తం వ్యూ పాయింట్ కానీ అంతా బాగుంది. ఆ బీచ్ వ్యూ కానీ ఆ రోడ్డు కానీ అక్కడ నీట్గా వంపు తిరిగినట్టు రోడ్డు కానీ, సో మొత్తం టోటల్ వైజాగ్ మొత్తం కనపడటం కానీ, అందులో ఈరోజు ఇంకా ప్లెజెంట్ వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంది. మరి ఎండప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందో తెలియదుగా, మరి ఎండప్పుడు కింద బాగా కాళ్ళు కాలుతా ఉండి మరి వాటర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి అది మీరేమన్నా దానికి ఏమన్నా అరేంజ్మెంట్ చేస్తున్నారో లేదు మాకు తెలియదు. అది ఇప్పుడంటే మీరు చెప్పండి, ఇంత ఎత్తైన ప్రాంతం నుంచి విశాఖపట్నం ఎప్పుడైనా చూసారా? ఎలాంటి అనుభూతి కలుగుతుంది? లేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా బాగుంది. మనకి మన స్టేట్ లో ఇది వచ్చి ఎంజాయ్మెంట్ చేయడానికి పిల్లలకి అందరికి చాలా బాగుంది. అంతా వ్యూ అంతా కూడా లొకేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది.